కార్యదర్శి అయినటువంటి జగదీష్ యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా అఖిల భారత యాదవ్ మహాసభ కార్యాచరణను వారు విడుదల చేసి సంతోషం. మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఏప్రిల్ 21న అఖిల భారత యాదవ మహాసభ సదస్సు మధ్యప్రదేశ్ లో జరుగుతూ ఉంది. ఆ తర్వాత జూన్ లో హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగబోతా ఉంది. సో ఈ రెండు సమాచారాన్ని మీరు ప్రత్యేకంగా దీన్ని తీసుకొని రాయవలసిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా నేను తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిని కావడానికి మా అన్న జగదీష్ యాదవ్ గారు ఎంతో సహకరించి పట్టుబట్టి నా నియామకాన్ని వాళ్ళు ఏర్పాటయ్యే విధంగా చూశారు. కాబట్టి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి, మీరు మొదటి పార్ట్ వచ్చేసి మా ఆల్ ఇండియా యాదవ్ మహాసభ యొక్క కార్యాచరణ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు రెండో పార్ట్ వచ్చేసి అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది. అయితే నా కార్యాచరణ కూడా ఉగాది నుంచి మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. మొత్తం మీకు తెలిసే ఉంటుంది, అధ్యక్షుడి నియామకం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడే అన్న చెప్పినట్టు చివరి యాదవ్ వరకు నా యొక్క సమాచారం వెళ్ళి వారికి చేయూతనిచ్చే విధంగా, వారికి నా యొక్క సహకారాన్ని అందించే విధంగా నేను ప్రయత్నించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాలు తిరగడం జరుగుతుంది. దాని తదుపరి కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇవాళ నేను ఒక అద్భుతమైనటువంటి ఒక 5 ప్రణాళికలు అంటారా, స్కీమ్స్ అంటారా, మీ ముందు నేను తెలియజేస్తా ఉన్నాను. అది రాష్ట్ర శాఖ వాళ్ళు, అంటే నా ఆధ్వర్యంలో తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో 5 కార్యక్రమాలను చేపట్టబోతా ఉన్నాం. మొదటిదిగా రాజకీయ శిక్షణ తరగతులు. యాదవులు ఎంతమంది అయితే ఉన్నారో వారికి రాజకీయంగా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా ప్రస్తుతం రాజకీయాల్లో ఇమిడి ఉన్న వాళ్ళకి పెద్దల చేత, లైక్ జగదీష్ యాదవ్ గారి వారి నుంచి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కంచా ఇలయ్యతోని, సింహాద్రి గారితోని, ఇంకా చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. మన యాదవుల యువకులకు రాజకీయ ఉత్సుకత ఉన్న వాళ్ళకి ఏ రకంగా ముందుకు రాజకీయాలలో వెళ్ళాలి అన్న దానిపైన నా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాను. ఫస్ట్. రెండోది వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు యాదవుల పిల్లలు వెళ్ళటం లేదు. 10th, ఇంటర్, మా అయితే డిగ్రీ. అయితే మేము ఇంటర్, డిగ్రీ అండ్ పీజీలో మేము ఇక్కడ డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళకి మేము మళ్ళీ శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తా ఉన్నాం. దాంట్లో డబ్బులున్న వాళ్ళు ఫీజు కడతారు, యాదవులు ప్రత్యేకంగా. ఇదంతా యాదవులకే పరిమితం. యాదవ సమాజం అంటే జాతికి డబ్బులున్న వాళ్ళు ఫీజులు కడతారు. అది ఇంటర్మీడియట్ అయితేనేంది, డిగ్రీ అయితేనేంది, అది పీజీ అయితేనేది. లేని వాళ్లకు ఉచితంగా మేము ఈ ఇంటర్, డిగ్రీ, పీజీని అందించడానికి ముందుకు వస్తున్నాం. రెండోది. మూడోది, చాలా మటుకు గ్రామీణ ప్రాంతంలో కానీ నగరంలో కూడా కానీ
ఎడ్యుకేషన్‌లో వుమెన్స్ డ్రాప్ ఔట్ ఎక్కువ ఉంది యాదవ్‌లల్ల. చాలా ఉంది. అంటే పురుషుల కన్నా ఎక్కువ శాతం డ్రాప్ ఔట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు పెళ్లి కాంగానే చదువు వదిలేయడం. లేకపోతే పెళ్లి చేస్తాము అన్న ఆలోచనతోనే ముందుగానే ఈ పేరెంట్స్ చదువును ఆ ఆపేయడం. ఇలాంటి నానా రకాల కొన్ని ఆహ్, ఇబ్బందుల వల్ల, ఆలోచనల వల్ల వాళ్ళు ఉన్నత విద్యకు వాళ్ళు రాలేకపోతా ఉన్నారు. తదనుగుణంగా ఏమైతుందంటే వారికి ఉన్నత ఉద్యోగాలు గూడా రావటం లేదు. సో, అఖిల అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర శాఖ దీన్ని అత్యంత కీలకంగా తీసుకుంటుంది. వుమెన్స్ ఎంపవర్‌మెంట్‌కి దిశగా ముందు వాళ్ళకి కావాల్సింది ఎడ్యుకేషన్ గాబట్టి, ఆ సంపూర్ణమైనటువంటి ఉన్నత విద్యను అందించడానికి రాష్ట్ర శాఖ వారు దీన్ని నడుం బిగించబోతా ఉన్నారు. అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ ఇంగ్లీష్ అనేది చాలా భాష చాలా ముఖ్యమైంది. అయితే ఇవాళ ఎన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో, అక్కడ మనం ఒక జాబ్ మనం మనకు రావాలి అనంటే, పట్టాలి అనంటే ఇంగ్లీష్, ఆంగ్లం భాష ముఖ్యంగా వాళ్ళు చూస్తా ఉన్నారు. ఎవరికైతే ఇంగ్లీష్ భాషలో పట్టుంటుందో, ఎవరైతే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారో, వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగాలు ఇవ్వబడుతున్నాయి. అలాంటి తరుణం లోపల యాదవ పిల్లలకు, యువకులకు, విద్యార్థులకందరికీ ఇంగ్లీష్ బోధన, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మేము ఉచితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది రాష్ట్ర శాఖ ఆధ్వర్యం. ఇక చివరిగా ఇది చాలా ముఖ్యమైనది. చాలా మంది యాదవులల్లా ఆర్థికంగా అంత బలంగా లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉన్నది, ఆలోచనలున్నాయి. వాళ్ళు సమాజానికి ఏదో వాళ్ళు వాళ్ళను ఉపయోగించుకోబడాలన్న ఆలోచన వాళ్ళ లోపల ఉన్నది. అయితే వాళ్ళను చాలామంది యాదవులు గాని, సమాజం గాని గుర్తించటం లేదు. కారణం ఏంటి అనంటే ఆలోచనలున్న పనికి ముందుకొస్తున్నాం. రెండోది ఇది. మూడోది చాలా మట్టుకు గ్రామీణ ప్రాంతంలో గాని, నగరంలో గూడా గాని ఎడ్యుకేషన్‌లో వుమెన్స్ డ్రాప్ ఔట్ ఎక్కువ ఉంది యాదవ్‌లల్ల. చాలా ఉంది. అంటే పురుషుల కన్నా ఎక్కువ శాతం డ్రాప్ ఔట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు పెళ్లి కాంగానే చదువు వదిలేయడం. లేకపోతే పెళ్లి చేస్తాము అన్న ఆలోచనతోనే ముందుగానే ఈ పేరెంట్స్ చదువును ఆ ఆపేయడం. ఇలాంటి నానా రకాల కొన్ని ఆహ్, ఇబ్బందుల వల్ల, ఆలోచనల వల్ల వాళ్ళు ఉన్నత విద్యకు వాళ్ళు రాలేకపోతా ఉన్నారు. తదనుగుణంగా ఏమైతుందంటే వారికి ఉన్నత ఉద్యోగాలు గూడా రావటం లేదు. సో, అఖిల అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర శాఖ దీన్ని అత్యంత కీలకంగా తీసుకుంటుంది. వుమెన్స్ ఎంపవర్‌మెంట్‌కి దిశగా ముందు వాళ్ళకి కావాల్సింది ఎడ్యుకేషన్ గాబట్టి, ఆ సంపూర్ణమైనటువంటి ఉన్నత విద్యను అందించడానికి రాష్ట్ర శాఖ వారు దీన్ని నడుం బిగించబోతా ఉన్నారు. అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ ఇంగ్లీష్ అనేది చాలా భాష చాలా ముఖ్యమైంది. అయితే ఇవాళ ఎన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో, అక్కడ మనం ఒక జాబ్ మనం మనకు రావాలి అనంటే, పట్టాలి అనంటే ఇంగ్లీష్, ఆంగ్లం భాష ముఖ్యంగా వాళ్ళు చూస్తా ఉన్నారు. ఎవరికైతే ఇంగ్లీష్ భాషలో పట్టుంటుందో, ఎవరైతే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారో, వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగాలు ఇవ్వబడుతున్నాయి. అలాంటి తరుణం లోపల యాదవ పిల్లలకు, యువకులకు, విద్యార్థులకందరికీ ఇంగ్లీష్ బోధన, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మేము ఉచితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది రాష్ట్ర శాఖ ఆధ్వర్యం. ఇక చివరిగా ఇది చాలా ముఖ్యమైనది. చాలా మంది యాదవులల్లా ఆర్థికంగా
అంత బలంగా లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉన్నది, ఆలోచనలున్నాయి. వాళ్ళు సమాజానికి ఏదో వాళ్ళు వాళ్ళను ఉపయోగించుకోబడాలన్న ఆలోచన వాళ్ళ లోపల ఉన్నది. అయితే వాళ్ళను చాలా మంది యాదవులు గాని, సమాజం గాని గుర్తించటం లేదు. కారణం ఏంటి అనంటే ఆలోచనలున్నా, నైపుణ్యం ఉన్నా, డబ్బు లేదు. అలాంటి వారికి ఇవాళ కొత్త వర్డ్ మనము ఈ ఈ జనరేషన్‌లో మనం ఏం చూస్తా ఉన్నామంటే స్టార్టప్ ఇండియా అని మీకు అందరికీ తెలుసు. అయితే యాదవ సమాజంలో ఎవరైనా పిల్లలు ఏదన్నా కొత్తదనాన్ని తీసుకొనొచ్చి, ఏదన్నా నైపుణ్యాన్ని ప్రదర్శించి, తద్వారా ఒక వ్యాపారానికి నడుం బిగించేవారు ఎవరైనా యువకులు గాని, యువతులు ఉంటే వారికి స్టార్టప్ కింద వారికి రాష్ట్ర శాఖ ఫండింగ్ చేయబోతుంది. ఇది 25,00,000 లోపు ఏ కార్యక్రమం అన్నా. మొన్న మా ఏరియాలో ఒక యాదవ అమ్మాయి ఆహ్, ఆమె బాగా పీజీ చదివింది. ఎంబీఏ పూర్తయింది. తనకు ఒక జూట్ బ్యాగ్ తయారు చేయాలన్నది ఆలోచనొచ్చింది. జూట్ బ్యాగ్. ఇవాళ చాలా మటుకు మనం ఇప్పుడంతా ఇదే ప్రచారం అవుతున్నాయి గదా! ఈ ప్లాస్టిక్‌ని వీడాలని. సో, ఆ జూట్ బ్యాగ్‌కి మా దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆమెకు మా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఒకటున్నది నా ద్వారా. దాని ద్వారా నేను వాళ్ళకు ఫండింగ్ ఇయ్యడం జరిగింది. సో, వాళ్ళు ఫండింగ్ ఇచ్చిన తర్వాత అద్భుతంగా వాళ్ళు వ్యాపారంలో రాణించిండ్రు. ఆమె దగ్గర ఇప్పుడు 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో, అది నాకు ఎంతో కదిలిచ్చింది. అదే స్కీమ్‌ని మన యాదవ పిల్లలకు గూడా అంటే హైదరాబాద్‌లో గాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నా ఏదైనా వాళ్ళు ఒక 25,00,000 లోపు ఏదైనా వాళ్ళ వ్యాపారం చేసుకోవాలి. నూతనంగా ఒక స్టార్టప్ కింద వాళ్ళేదన్నా చెయ్యాలి అనంటే ఖచ్చితంగా రాష్ట్ర శాఖ వారికి ఫండింగ్ చేయడం జరుగుతా ఉంది. ఈ ఫండింగ్‌కి గూడా రాష్ట్ర శాఖ ఏం చేస్తుంది అంటే, డబ్బులున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళ దగ్గరికి యాదవులే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని మొత్తం వాళ్ళకు వివరించి, దాంట్లో ఉన్న స్థితిగతులను వాళ్ళకు అర్థం చేయించి, వాళ్ళను డబ్బు పెట్టే విధంగా మేము వారిని ప్రేరేపిస్తాం. వారిని మీరు మేము వాళ్ళ ద్వారా అందే విధంగా చూస్తాం. అంటే ఈ రాష్ట్ర శాఖ ఏంది అనంటే ఒక కనెక్టింగ్ లాగా వ్యాపారాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. ఇద్దరికి విన్ విన్ సిట్యుయేషన్‌లో ఇద్దరికి లాభం అయ్యే విధంగా ఒక 25,00,000 లోపు ఏ స్టార్టప్ ఉన్నా గాని దానికి రాష్ట్ర శాఖ ముందుకొచ్చి వారికి ఫండింగ్ అందించే విధంగా కృషి చేస్తుంది. ఈ రకంగా 5 కార్యక్రమాలను ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ఒక సామాజిక స్పృహతో కూడుకున్నటువంటి కార్యక్రమాలను మొట్టమొదటిసారిగా యాదవ జాతికి అందించాలన్నది మా యొక్క లక్ష్యం కాబట్టి, మరి ఆ రకంగా నేను అధ్యక్షుడిని అయిన తర్వాత నుంచి ఈ 5 కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ 5 కార్యక్రమాలను ప్రతి వాడలో, ప్రతి జిల్లాలో, ప్రతి హెడ్ క్వార్టర్స్‌లో ఈ ప్రచారం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి పిల్లలను ప్రేరేపిస్తాం. తద్వారా వాళ్ళు ఈ యొక్క 5 అంశాలను ఉపయోగించుకునే విధంగా వాళ్ళను తయారు చేస్తాం. సో, ఎక్కువ సమయం తీసుకోకుండా ముఖ్యంగా 2 అంశాలున్నాయి కాబట్టి, దీన్ని విడదీసి రాసినా ఓకే. రెండిటికనే నేను గుర్తిస్తా. లేదు ఒక్క దాంట్లో రాసినా ఓకే. గుర్తిస్తా. సో, ఇది కేంద్రది ఒకటి ఇప్పుడు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శాఖ అంశం రెండోది. దీన్ని ఏ రకంగా ప్రజలకు అంటే మా యాదవులకు రకంగా చేరవేస్తే వారికి ఆకర్షణ ఉంటదో ఆ రకంగా చేరవేయాలని మీ అందరిని ప్రార్థిస్తూ, విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. థాంక్ యూ. మహాసభ యొక్క ఈ ప్రెస్ మీటింగ్ వచ్చినటువంటి సోషల్ మీడియా పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. లోపల ముఖ్యంగా ఉత్తర భారతదేశం అంతా ముందుగా వచ్చి ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ అఖిల భారత యాదవ సభ
సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా ఏ ఒక్క వర్గమైనా సరే ముందుకు సాగాలంటే రాజ్యాధికారం లేకుండా అది జరిగేది కాదని, అప్పుడు పెద్దలు ఎదుగువరించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవంతుడిని ఆదర్శం తీసుకొని వీళ్ళంతా ఒక ఐకమత్యంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే మనలో ఒక ఐకమత్యం కావాలని, అందులో వాళ్ళు విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా ఎలా వాళ్ళ యొక్క పురోగతిని సాధించాలనే విషయంలో గొప్ప లక్ష్యంతో, గొప్ప ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. అది ఇప్పుడు 100 వసంతాలు పూర్తి చేసుకొని రాబోతున్న సందర్భంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో కూడా అఖిల భారత యాదవ సభ యాక్టివిటీస్ చాలా వరకు జరిగినాయి. దాన్ని ఇంకొద్దిగా ముందు తీసుకుపోయే విషయంలో ఏప్రిల్ 21 తారీఖు మధ్యప్రదేశ్లోని ఓర్చా అనే ప్రాంతంలో అఖిల భారత యాదవ సభ నేషనల్ కన్వెన్షన్ జరగబోతుంది. ఆ తర్వాత జూన్ మాసంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మళ్ళీ సేమ్ దాని యొక్క నేషనల్ బాడీ కన్వెన్షన్ అనేది ఇక్కడ జరగబోతుంది. కాబట్టి ఈ ఏప్రిల్ 21 తారీఖు నాడు జాతీయ స్థాయిలో ఈ యాదవ మహాసభ, అఖిల భారత యాదవ సభ ఒక పునాదుల్ని ఇంకా బలోపేతం చేసుకుంటూ, అందరిలో ఒక ఐకమత్యం చేస్తూ, అందరి మనోభావాలు పెంపొందించుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలనే విషయంలో పెద్దలు జాతీయ స్థాయిలో గొప్ప నిర్ణయం తీసుకుపోతున్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీ గౌరవనీయులు నా సోదరులు శ్రీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వాళ్ళు నియమించారు. కాబట్టి శ్రీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా యాదవులు ఈ అఖిల భారత యాదవ సభ అంటే ఓన్లీ యాదవులకు సంబంధించి మాత్రమే కాదు. లార్డ్ కృష్ణ అంటే అందరికి దేవుడు. కాబట్టి దీంట్లో మళ్ళీ బీసీ సభ, బహుజన సభ, ఓసీ సభ, మైనారిటీ సభ, అలాగే దీంట్లో ఎన్ఆర్ఐ సభ, డాక్టర్స్, లీగల్ మేధావి సభ అని అన్ని రకాల విభాగాలని ఉత్తరప్రదేశ్, ఉత్తర రాష్ట్రం తర్వాత, ఉత్తర ప్రాంతం తర్వాత దక్షిణ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో మా గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు దాన్ని చాలా వరకు ఒక గ్రామ స్థాయి వరకు దాన్ని మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దీని ప్రక్రియలో భవిష్యత్తులో ఒక దక్షిణ భారతదేశంలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ కూడా అఖిల భారత యాదవ సభ ప్లాన్ చేస్తుంది. దాని త్వరలో దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు జాతీయ నాయకులు మన హైదరాబాద్కి వచ్చి. కాబట్టి పత్రికా సోదరుల ఒక సహకారంతో ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం మాత్రం కాకుండా దక్షిణ భారతదేశం అంతా గ్రామ స్థాయి వరకు ఈ అఖిల భారత యాదవ సభ యొక్క సేవలు, ఈ యొక్క కార్యవర్గాన్ని ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని అభివృద్ధి చెందుకుంటూ ముందుకు పోయే విషయంలో మేము ప్లాన్ చేస్తున్నాం. అందుకు మీ యొక్క సహకారం మాకు కావాలి. జై మాధవ్, జై యాదవ్. యాదవ్